వెల్కమ్ టు బీవీఆర్ టీవీ న్యూస్. ఈరోజు మనం వరంగల్ జిల్లాకి రావడం జరిగింది. వరంగల్ జిల్లాలో మనతోని టీడీపీ పార్టీ చెందినటువంటి సీనియర్ నాయకులు చిలివేరు రవీందర్ గారు మనతోనే ఉన్నారు. ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్స్ సందడి అయితే ఉన్నటువంటి పరిస్థితి, ఆల్రెడీ ఎన్నికల నగారా అయితే మోగినటువంటి పరిస్థితి. సో ఇప్పుడు టీడీపీ పార్టీ జెండా కావచ్చు, ఎజెండా కావచ్చు, ఏంటిది ఇక్కడ తెలంగాణలో? ఏపీలో అయితే అక్కడ ఎన్డీఏ కూటమికి టైఅప్ అవ్వడం జరిగింది. బట్ తెలంగాణ విషయానికి వస్తే ఇంకా క్లారిటీ అనేది రానటువంటి పరిస్థితి. ఈసారి పార్లమెంట్ ఎలక్షన్ బరిలో టీడీపీ దిగబోతుందా, దిగట్లేదా, పోనీ బీజేపీకి సపోర్ట్ చేయబోతుందా తెలంగాణలో? ఇట్లాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. నమస్తే సార్, బాగున్నారా? నమస్కారం అండి. ముందుగా బీవీఆర్ న్యూస్ ప్రేక్షకులకు, యాజమాన్యానికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. తెలుగుదేశం పార్టీ తరఫున నా తరఫున తెలియజేసుకుంటాను. ఓకే సార్, ఫస్ట్ క్వశ్చన్ అడుగుతా ఉన్నాను. ఏపీలో మీ పార్టీ ఎన్డీఏ కూటమిలో చేరింది ఏపీ వరకు. తెలంగాణలో ఇంకా అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే జరగలేదు. సో తెలంగాణ గురించి ఏం చెప్పాలనుకుంటున్నారు? తెలంగాణలో తెలుగుదేశం పార్టీ అంతం చేయాలని ఎన్నో శక్తులు ఎన్నో ప్రయత్నాలు చేయడం జరిగింది. అయినా ఇవాళ వారు ఏ దుస్థితిలో ఉన్నారో వాళ్ళు అంతమందే పరిస్థితికి రావడం జరిగింది. కానీ మా నాయకుడు ఎంతో ధైర్యంగా ముందుకు నడుస్తూ మాకు ధైర్యం చెప్తూ పార్టీని కాపాడడం జరిగింది. తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమిలో భాగంగా జనసేన, బీజేపీ, తెలుగుదేశం కలిసి పనిచేసే అవకాశం ఉన్నది, పనిచేస్తున్నాయి. అది విజయ పదంలో ముందుకు దూసుకెళ్తూ ఉన్నది. తెలంగాణ విషయానికి వస్తే చంద్రబాబు నాయుడు గారు మాకు ఇంకా ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదు. మా అధినాయకుడు చెప్పే మాటే మాకు శిరోధార్యం. మేము క్రమశిక్షణ కలిగిన తెలుగుదేశం పార్టీ సైనికుల్లా పనిచేస్తాం. మా నాయకుడు ఏది చెప్తే దాని మాట జవదాటకుండా ప్రజల్లోకి వెళ్ళి నిరంతరం ప్రజల మధ్యలో ఉండి పార్టీ కోసం కష్టపడే నాయకత్వం మాకు ఉన్నది. కాబట్టి మా సార్ ఇంకేం చెప్పలేదు. మొన్ననే మేము మీడియాలో చూడడం జరిగింది. ఖమ్మంలో పొత్తులో భాగంగా తెలుగుదేశం పార్టీ ఎంపీ పోటీ చేస్తుందనే వార్తలు చూడడం జరిగింది. ఆ వార్తలు చూస్తే మాకు ఎంతో ఆనందం కలిగింది. అబ్బాయి చాలా రోజుల తర్వాత తెలుగుదేశం పార్టీ పోటీలో ఉంటుంది అని అనుకున్నాం. కానీ ఇంతవరకు మా పార్టీ అధినాయకత్వం నుండి మాకు ఎలాంటి సందేశాలు రాలేదు. ఒకవేళ వస్తాయని భావిస్తున్నాం. వస్తే మాత్రం కష్టపడి పనిచేస్తాం. ఓకే, ఖమ్మం సీట్ కనుక అలయన్స్లో వస్తే, అంటే టీడీపీకి ఒకవేళ వస్తే మీరు వెళ్తారా? ఖమ్మం వెళ్ళి మీ అభ్యర్థిని గెలిపించుకుంటారా? ఖమ్మం గుమ్మంలో అడుగుపెట్టి చంద్రబాబు నాయుడు గారు భారీ బహిరంగ సభను విజయవంతం చేయడం జరిగింది గతంలో. ఇవాళ ఖమ్మం గుమ్మంలో తెలుగుదేశం పార్టీ ఎంపీ అభ్యర్థికి ప్రకటిస్తే తెలంగాణలో ఉండే నాయకత్వం అంతా ఖమ్మంలోనే ఉంటామండి. మేము ఉండి అహర్నిశలు కష్టపడి ఎంపీ అభ్యర్థిని గెలిపించుకుంటాం. మేము అది మా బాధ్యత. ఓకే సార్, ఒక మాట అయితే మీకు చెప్పాలి. ఏ మాట ఆ మాట చెప్పాలి. నిజంగా ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి వెళ్ళి చాలామంది వేరే వేరే పార్టీకి వెళ్ళారు. మీ పార్టీలో ఉన్నటువంటి నాయకులు, మీలాంటి నాయకులు ఇదే పార్టీని అంటిపెట్టుకొని ఉన్నారు టీడీపీలో. వేరే అధికారం ఇస్తాం, ఏదైనా కల్పిస్తాం అని అట్లాంటి ఆఫర్లు వచ్చినా కూడా టీడీపీ నాయకులు టీడీపీలోనే ఉన్నారు అంటే ఇది దేనికి సంకేతంగా తీసుకోవాలి? తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు అవినీతికి పాల్పడే పరిస్థితి లేదు. అలాంటి రాజకీయంగా ఎదిగి ఒక పార్టీలో ఎదిగి ఇంకో పార్టీలకు వెళ్ళి అక్రమాలకు పాల్పడి సంపాదించుకోవాల్సిన ఆలోచన మా కార్యకర్తలకు లేదు. పేన వాళ్ళందరూ కూడా వాళ్ళ రాజకీయ లబ్ధి గురించి, వాళ్ళు దొంగతనంగా సంపాదించిన ఆస్తులను కాపాడుకోవడానికి, వాళ్ళు చేసిన నేర చరిత్రను కప్పిపుచ్చుకోవడానికి వేరే పార్టీలో చేరడం జరిగింది. మాకు ఇప్పుడు స్క్రాప్ అంతా వెళ్ళిపోయిందండి మా పార్టీలో నుండి. నికార్సైన తెలుగుదేశం పార్టీ సైనికులు తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. మేము ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఒక పిలిపిచ్చి మనం పోటీలో ఉన్నామంటే సైనికుల్లాగా పనిచేసి పార్టీని ముందుకు తీసుకెళ్ళి గెలిపించేందుకు సిద్ధంగా ఉన్నాం మేము. ఓకే సార్, ఇక్కడ ఇప్పుడు మీ జెండా ఎజెండా ఏంటి సార్? అంటే బీజేపీ ఎత్తుకున్న అభివృద్ధి అది చెప్పి మాత్రమే మీరు ఓట్లు అడుగుతారా? అంటే ఒకవేళ మీరు బీజేపీ సపోర్ట్ చేయాలనుకుంటే అదేనా? తెలుగుదేశం పార్టీకి అంటూ ఒక చరిత్ర ఉన్నదండి. అన్న నందమూరి తారక రామారావు గారు పార్టీ స్థాపించిన 9 నెలల్లోనే అధికారంకి వచ్చిన గొప్ప చరిత్ర కలిగిన పార్టీ తెలుగుదేశం పార్టీ. మేము విజన్ 2020 పేరుతో ముందు భవిష్యత్తు తరాలకు ఏదైనా చేయాలి అని ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు హైటెక్ సిటీ అయితేనేమి, ఇండియన్ బిజినెస్ స్కూల్ అయితేనేమి, ఇట్లా టెక్ సాఫ్ట్వేర్ రంగాన్ని అయితేనేమి
ఇలాంటి అన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు డెవలప్మెంట్ చేయడం జరిగింది, భావితరాలకు అందించడం జరిగింది. ఈ మొన్న చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా అరెస్ట్ చేస్తే కూడా ఆంధ్రప్రదేశ్లో ఏ విధంగానైతే ధర్నాలు రాస్తారోకోలు జరిగినాయి, అంతకంటే ఎక్కువ తెలంగాణలో జరిగినాయి. తెలంగాణలో ఉండే సాఫ్ట్వేర్ రంగం మొత్తం స్పందించింది, అదేవిధంగా ప్రపంచ దేశాలు స్పందించినాయి. ముందు చూపున నాయకుడు మా నాయకుడు కాబట్టి మేము మా నాయకుడు చెప్పిన విధంగా మేము ముందుకెళ్తాం. మాకు చెప్పుకోవడానికి ఒక చరిత్ర ఉన్నది. బీజేపీ చేసిన డెవలప్మెంట్తో పాటు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 17 సంవత్సరాలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉన్నాం కాబట్టి మేము ఏం చేసినాము, అప్పుడు ప్రజలకు ఏమేమి ఫలితాలు అందించినాము, మా నాయకుడు ఏ విధంగా అభివృద్ధి చెందించిండు అని చెప్పుకోవడానికి మాకు చరిత్ర ఉన్నదండి. అది కూడా చెప్పుకొని మేము ముందుకెళ్తాం. యా, ఓకే సార్. ఇప్పుడు ప్రజెంట్ తెలంగాణలో హాట్ టాపిక్ ఎమ్మెల్సీ కవిత గారి అరెస్ట్. ఈ అరెస్ట్ పైన మీ స్పందన ఏంటిది? మా వైఖరి ఏంటంటే మేము మొదటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అన్న నందమూరి తారక రామారావు గారికి 7 కొడుకులు, 4 బిడ్డలు. ఏ ఒక్క రోజైనా ఏ ఒక్క బిడ్డైనా ఏ ఒక్క కొడుకైనా అధికారం యంత్రాంగంలోకి వచ్చి ఏమైనా పైరవులు చేశారా? చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు లోకేష్ బాబు గారు ఎప్పుడైనా వచ్చి పైరవులు చేశారా? బాలకృష్ణ గారు వచ్చి పైరవులు చేశారా? మాది ఎప్పుడైనా కూడా ప్రజల పక్షాన ఉంటాం, ప్రజలకు సేవ చేస్తామండి. కుటుంబ నాయకత్వాన్ని ముందుకు తీసుకొచ్చి కుటుంబ నాయకత్వంతో ఆధిపత్యం చెలాయించడం ఇలాంటివి చేయమండి. ఇవాళ దుస్థితి ఏంటంటే, ఒక మహిళ అయి ఉండి మద్యపాన నిషేధ ఉద్యమంలో పాల్గొవాల్సిన ఒక మహిళ ఇవాళ లిక్కర్ స్కామ్లో ఇరుక్కోవడం అంటే మన తెలంగాణ దుస్థితి పక్క రాష్ట్రాల ముందు తలదించుకునే విధంగా ఉన్నది. ఆమె ఒక లిక్కర్ డాన్గా ఎదిగి 100 కోట్ల రూపాయల స్కామ్ చేసి ఇవాళ కేసీఆర్కు అసెంబ్లీకి వచ్చే ముఖం లేదండి చెప్పుకోవడానికి, ప్రజల మధ్యకి వచ్చి చెప్పుకునే ముఖం లేదు. ఇప్పటివరకు కేసీఆర్ గారు ఎక్కడ కానీ ఏ మీడియా పాయింట్లో కానీ నా బిడ్డ తప్పు చేయలేదు అని చెప్పే ధైర్యం ఉన్నదా అని చెప్పి మీ ద్వారా నేను కేసీఆర్ గారిని సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా. కేసీఆర్ గారు చేసిన తప్పు ఏంటంటే, కొడుకును అల్లుణ్ణి సడ్డకుని కొడుకును బిడ్డను అధికారం అనే ఒక దాహం అలవాటు చేయడం జరిగింది. వాళ్ళకు క్రమశిక్షణ లేదండి, దోచుకోవడం దాచుకోవడమే కల్వకుంట్ల ఫ్యామిలీకి ఉన్న అలవాటు. ఆ అలవాటులో భాగంగానే ఇప్పుడు తండ్రి మంచోడైతే పిల్లలు మంచోళ్ళు అవుతారు. కాబట్టి తండ్రి దుర్మార్గమైన మార్గంలో నడిచింది కాబట్టి పిల్లలు కూడా అదే మార్గంలో నడిచిండ్రు. ఇవాళ కవిత శిక్ష అనుభవించక తప్పదు, ఆధారాలతో సహా దొరికింది. 100% వీళ్ళ ఫ్యామిలీ జైలుకు పోయే ఫ్యామిలీ. ఎందుకంటే మంచి ఆలోచనలు ఉంటే మంచి జరుగుతుంది. దుర్మార్గమైన ఆలోచనలతో రాజరిక పాలన జరిపినప్పుడు ప్రజలు ఎంతో ఇబ్బంది పడ్డారండి. మొన్న మార్పు కోరుకున్నారు కాబట్టి మార్పు జరిగింది కాబట్టి వీళ్ళ ఫ్యామిలీ అనేది ఎల్లకాలం ఉండదు, ఆ పార్టీ అనేది ఎల్లకాలం ఉండదు. యా సార్, అలాగే ఇంకొక హాట్ టాపిక్ ఫోన్ ట్యాపింగ్ విషయం ఏదైతే ఉందో ప్రజెంట్, సో దీనిపైన మీ కామెంట్. ఫోన్ ట్యాపింగ్ అనేది దుర్మార్గమైన చర్య. ఎందుకంటే వ్యక్తి స్వేచ్ఛకు భంగం కలిగించే విధంగా కేసీఆర్ గారు గవర్నమెంట్ ఆ విధంగా నడిపేయడం జరిగింది. కాకపోతే ఏంటంటే, ఇప్పుడు దేశం లోపల విద్రోహ శక్తులు చొరబడ్డప్పుడు ఇంటెలిజెన్స్ విభాగం ఫోన్ ట్యాపింగ్ ద్వారా వాళ్ళను వెతికి పట్టుకోవడానికి దీన్ని వాడతారు. దాన్ని ఏం చేసిందంటే కేసీఆర్ గారు ఇతర పార్టీ వాళ్ళ ఫోన్లో ట్యాపింగ్ చేసి వాళ్ళు ఎవరితోని ఏం మాట్లాడుతారు అనే వాళ్ళ యొక్క స్వేచ్ఛకు భంగం కలిగే విధంగా దాన్ని ఒక విధంగా రాజద్రోహం అని అనుకోవాల్సింది. అయితే ఈయన చేసిన పద్ధతుల వల్ల ఇవాళ ఎర్రబెల్లి దయాకర్రావు జైలుకు పోయే పరిస్థితి ఉన్నది. నిన్న మొన్న మీడియాలో ప్రస్తావన వస్తే భయానికే వచ్చి ఎర్రబెల్లి దయాకర్రావు నేను కాదు నేను లేనల్లా అని చెప్పడం అంటే ఆయనకు అర్థమైపోయింది నేనున్నా అనేది. అంటే దయాకర్రావు గారు జైలుకు పోతారు, కేటీఆర్ గారు పోతారు, కేసీఆర్ గారు హరీష్ రావు కూడా పోతారు జైలుకు. అయితే ఈ ఫోన్ ట్యాపింగ్ అనేది చాలా దుర్మార్గమైన చర్య అండి. అప్పట్లో రేవంత్ రెడ్డి గారిని కూడా ఇదే విధంగా ఫోన్ ట్యాపింగ్ ద్వారా ఇరికిచ్చి జైలుకు పంపడం జరిగింది. దాంట్లో సూత్రధారి దయాకర్ రావు. అంటే ఇవంతా ఇప్పుడు రాష్ట్రంలో ఉండబడే నేతలందరి ఫోన్లు ట్యాప్ చేసి ఈయన సాధించింది ఏంటంటే చివరికి ఇది దుర్మార్గం కాదా? అందుకే దొంగ ఎప్పుడైనా దొంగ అనేది దొంగతనం, ఆయన దొంగ అయిండు జైలుకు పోవడం ఖాయం. ఫోన్ ట్యాపింగ్ అనేది దుర్మార్గమైన చర్య. ఇది ఏ ప్రభుత్వం చేయకూడదు. ఇది దొంగలను అంతర్జాతీయ నేరస్తులను పట్టుకోవడానికి ఈ యొక్క వ్యవస్థను వాడుకుంటారు తప్ప ఈ ప్రజా సమస్యల మీద పోరాడే నాయకులను, ప్రతిపక్ష నాయకులను, ఉద్యోగస్తులు, కనీసానికి ఉద్యోగస్తులు ఫోన్లో మాట్లాడుకోలేని పరిస్థితి గతంలో ఉండే. వాళ్ళు సంబరాలు చేసుకున్నారండి కేసీఆర్ అడిపోతే. ఉద్యోగస్తులు ఫోన్లో మాట్లాడుకునే పరిస్థితి లేదు, మా ఫోన్ ట్యాపింగ్ జరుగుతుందని చాలా బాధపడ్డారు వాళ్ళు. ఈ ఫోన్ ట్యాపింగ్ అనేది చాలా దుర్మార్గమైన చర్య. దీనికి పాల్పడ్డ వాళ్ళను
దీనికి ప్లాన్ చేసిన వాళ్ళను, దీన్ని ఏ విధంగా ఇది ఫోన్ ట్యాపింగ్‌కి సహకరించిన వాళ్ళందరూ జైల్లో వేయాల్సిందే ఇప్పుడు ప్రస్తుత గవర్నమెంట్. ఓకే. సార్ అలాగే మీరిప్పుడు చెప్పింది తెలంగాణ ప్రస్తుత పరిస్థితుల గురించి. అలాగే ఏపీలో కూడా ఫోన్ ట్యాపింగ్ గురించి ఒక హల్చల్ అవుతా ఉంది. కొంత విషయమైతే. అంటే మీ టీడీపీ కార్యకర్తలే చెప్తా ఉన్నారు. సో, అక్కడి ఇన్ఫర్మేషన్ ఏమైనా ఉందా మీ దగ్గర? దీనికి అంతటి సూత్రధారి కేసీఆర్ అండి. కేసీఆరే ఫోన్ ట్యాపింగ్ వ్యవస్థను ముందుకు తీసుకొచ్చి, జగన్ గారికి ఊపందించి వాళ్ళు ఏపీది. ఏపీది చెప్తున్నా సార్. ఇక్కడ స్టార్ట్ అయింది. అక్కడ ప్రారంభమైంది. ఓకే. ఈ కేసీఆర్ గారు దీని సూత్రధారి. కేసీఆర్ తమ్ముడే జగను. ఓకే. కేసీఆర్ తమ్ముడే జగను. ఈ కేసీఆర్ అక్కడ పరిపాలన ఎవరు చేస్తున్నారు? జగన్ చేయలేదండి పరిపాలన. పరిపాలన చేసింది కేసీఆర్ ఆంధ్రప్రదేశ్‌లో గూడా. ఆంధ్రప్రదేశ్‌లో గూడా షాడో సీఎం కేసీఆరే. కేసీఆర్‌కు కట్టుబానిస జగను. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారిని ఇబ్బంది పెట్టాలి, చంద్రబాబు నాయుడు గారు జైల్లో వేయాలన్న ప్లాన్ గూడా మాకు అనుమానం కేసీఆరే. ఎందుకంటే చంద్రబాబు నాయుడు నిరంతరం ప్రజల మధ్యలో ఉంటాడు. ప్రజా శ్రేయస్సు గురించి కొట్లాడతాడు. ప్రజలకు ఏం చేస్తే బాగుంటుంది, భావితరాలకు ఏం చేస్తే బాగుంటుంది ఆలోచించే నాయకుడు కాబట్టి ఇతనుంటే మన ఆటలు సాగవు. ఇతను నిబద్ధత గల నాయకుడు. రోజుకు 18 గంటలు పనిచేసే సత్తా ఉన్న నాయకుడు కాబట్టి ఇతన్ని పక్కకు పెడితే మనం ఆడింది ఆట, పాడింది పాట 2 రాష్ట్రాలను కలిసి లూటీ చేయొచ్చు. తర్వాత దేశాన్ని లూటీ చేయొచ్చు అనే ప్లాన్‌లో భాగంగానే ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ వ్యవస్థను ఇద్దరు సీఎంలు కలిసి ఆడిన నాటకంలో ఒక భాగం ఇది. యాహ్! సార్ బీఆర్ఎస్ పైన మీరేమైనా కామెంట్స్ చేయదలుచుకున్నారా? ఎందుకంటే 1 బై 1 వరుసగా ఇక్కడ వరంగల్‌లో అయితే పెద్ద ఎత్తున మైనస్ జరిగిందనుకోవచ్చు. అరూర్ రమేష్ గారు బీజేపీ వైపు టర్న్ అయ్యారు. పసునూరి దయాకర్ గారు కాంగ్రెస్ వైపు టర్న్ అయ్యారు. ఒక పెద్ద మైనస్‌గా చూడొచ్చా బీఆర్ఎస్‌కి? ఇప్పుడు పార్టీ స్థాపించినప్పుడు ఏ నాయకుడైనా కూడా పార్టీ సంస్థాగతంగా నిర్మాణం చేసుకుంటాడు. పార్టీ సంస్థాగతంగా నిర్మాణం లేని పార్టీ ఏదైనా భారతదేశంలో ఉన్నదంటే అది భారతీయ రాష్ట్ర సమితి పార్టీ. ఎందుకంటే తెలంగాణ ఉద్యమం పేరు మీద తెలంగాణ ప్రజలు స్వచ్ఛందంగా గెలిపించిలు ఆయనను. దాన్ని ఆయన కాపాడుకోకుండా నేనే తెలంగాణ బాపూజీని అనేలాగా ఆయన ఒక వ్యవహార ధోరణి ఉండి అహంకారం తలకెక్కి ప్రజలను చిన్న చూపు చూసి ఈరోజు బీఆర్ఎస్ పార్టీ అనేది ఉండదండి భవిష్యత్తులో. ఎందుకంటే పార్టీ నిర్మాణం లేదు. ఇప్పుడు కన్న కొడుకైతే కొట్టో తిట్టో వానికి అరే అది కాదురా బాబు ఇదని చెప్పుకుంటాం. అందరూ సాదుకున్న కొడుకులే కదండి. అన్ని పార్టీలకి వెళ్ళి ఆయన పార్టీలు వచ్చి ఉన్నారు. ఎందుకంటే వెళ్ళిపోతారు, వాళ్ళు ఉండరు. ఎందుకంటే వాళ్ళు అధికారానికి అలవాటు పడి ఉన్న వాళ్ళందరూ కష్ట సుఖాల్లో భాగం పంచుకున్న వాళ్ళు కాదు వాళ్ళందరూ. అందుకే ఇవాళ ఏ పార్టీ అధికారంలోకి ఉంటే ఆ పార్టీలో బీఆర్ఎస్ పార్టీలో కూడా వెళ్ళడం జరుగుతూ ఉన్నది. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ అనేది ఎల్లకాలం ఉండదు. అది ఎప్పుడైనా అంతరించిపోయే పార్టీ. దాని గురించి మాట్లాడి మన విలువైన సమయం వృధా చేసుకోవడం అని నా యొక్క ఆలోచన. యాహ్! ఓకే. సార్ ఇప్పుడు ప్రెజెంట్ కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్‌లోకి వచ్చి 100 రోజులు ఆల్మోస్ట్ దాటింది. ఈ 100 రోజుల పాలనపై మీ అభిప్రాయం ఏంటిది? 100 రోజుల పాలనలో 6 గ్యారంటీలు ఇచ్చిండు సీఎం రేవంత్ రెడ్డి గారు. కానీ దాంట్లో 4 అమలు చేశాడు. కానీ ఈ మహిళలకు, వృద్ధులకు ఆసరా పథకం కింద నేను 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తా అన్నాడు. ఆ యొక్క పెన్షన్ అనేది ఇంతవరకు కూడా అమలుకు నోచుకోలేదు. ఇప్పుడు ఎలక్షన్లు రావడం జరిగింది. కాబట్టి ఒకవేళ గనక ఆసరా పథకం ఇచ్చే 4,000 రూపాయలు గనక పేద ప్రజలకు అందించకపోతే దీనిపైన ఒక తెలుగుదేశం పార్టీ తరఫున మేము ఉద్యమం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మేము ప్రజల పక్షాన నిలబడి ప్రజలకు ఏది కావాలో దాని తరపున కొట్లాడే పార్టీ తెలుగుదేశం పార్టీ. యాహ్! ఓకే. సార్ ఇప్పుడు మీరు వరంగల్‌లో యాస్పిరెంట్ అభ్యర్థిగా కూడా ఉన్నారు. ఇక్కడ నుంచెల్లి ఎంతమంది పేర్లు వెళ్ళాయి సార్? అందులో మీ పేరేమైనా ఉందా? లాస్ట్ టైమ్ జరిగినటువంటి రీసెంట్‌గా శాసనసభ ఎలక్షన్‌కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఇక్కడ వరంగల్ ఈస్ట్. మొన్న ఎలక్షన్లలో అధిష్టానం తెలంగాణ ఎన్నికల్లో నిలబడే అభ్యర్థుల పేర్లు సేకరణ చేయడం జరిగింది. వరంగల్ తూర్పు నియోజకవర్గం నుండి 3 పేర్లు అధిష్టానానికి పంపడం జరిగింది. అందులో నా పేరు ఉన్నది. యాహ్! ఓకే. సార్ ఇప్పుడు టీడీపీ పార్టీ వరంగల్ జిల్లా సీనియర్ నాయకులుగా మీరున్నారు. సార్ ఆంధ్ర విషయానికి మనం మాట్లాడితే ఆంధ్రాలో ఇప్పుడు టీడీపీ అధికారంలోకి రాబోతుందా? మీకెలా అనిపిస్తుంది? ఆంధ్ర విశేషాలు మీకున్నటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటిది? 100కు 200% మా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాబోతున్నారు. జనసేన, భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ
పొత్తులో భాగంగా మేము భారీ మెజార్టీతోనే అధికారాన్ని చేపట్టబోతా ఉన్నాం. కానీ అక్కడ వైఎస్ఆర్సీపీని ఢీ కొట్టాలంటే ఇక్కడ ఇన్ని పార్టీలు కలగలిపి వెళ్తున్నాయి అంటే వైఎస్ఆర్సీపీ అనేది చాలా దృఢంగా బలంగా ఉంది అని చెప్పేసి అనుకోవాలా? ఇప్పుడు దొంగలు వస్తారండి, దోపిడి దొంగలు వస్తారు. ప్రజల్లో ఐక్యత తీసుకొచ్చే విధంగా మా నాయకుడు ముందుకెళ్తున్నారు. ఇప్పుడు అక్కడ ఆంధ్రాలో జరిగేది ఏంటంటే దోపిడి దొంగల మధ్య ప్రజల మధ్య యుద్ధం జరుగుతూ ఉన్నది. కాబట్టి దోపిడి దొంగలను ఎదుర్కోవాలంటే ప్రజలను సమాయత్తం చేసి మా నాయకుడు ముందుండి ఇటు జనసేనను అటు భారతీయ జనతా పార్టీని కలుపుకొని దోపిడి దొంగలను అంతమొందించేందుకు మా నాయకుడు ముందుకెళ్తా ఉన్నాడు. ఓకే సార్, లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ ఇంటర్వ్యూ కన్క్లూడ్ ఇచ్చేసే ముందు ఫైనల్లీ మీ వరంగల్ ఈస్ట్ ప్రజానికానికి ఇప్పుడు ఏమైనా చెప్పాలనుకుంటున్నారు? తెలుగుదేశం పార్టీ ప్రజల పక్షాన పోరాడే పార్టీ. రేపు ప్రజలకు ఎలాంటి ప్రజా వ్యతిరేక విధానాలు ఇప్పుడు పరిపాలిస్తున్న ప్రభుత్వం తీసుకున్నా కూడా ప్రజల మధ్యలో ఉండి ప్రజల కోసం నిత్యం పోరాడతాం. ప్రజా శ్రేయస్కే మేము ముందుంటాం. ప్రజలకు ఏదైనా వేదిక ఉన్నదంటే ప్రజల తరపున కొట్లాడడానికి, మాట్లాడడానికి, గలమెత్తడానికి, ముందు నడవడానికి ఏదైనా పార్టీ ఉన్నదంటే అది తెలుగుదేశం పార్టీ అని తెలియజేసుకుంటూ నమస్కారాలు. ఓకే సరే, యాక్చువల్లీ ఇంకొక క్వశ్చన్ ఉంది. ఇప్పుడు ప్రజెంట్ మీరు బీజేపీతో కలిసి వెళ్తున్నారు. యాక్చువల్లీ మీకు నిజంగా చెప్పండి సార్, మీ మనసులోని మాట చెప్పండి. మీరు హ్యాపీగా వెళ్తున్నారా బీజేపీతో, లేకుంటే మనసులో ఒకటి పెట్టుకొని ఎట్లాగో అధిష్టానం చెప్పింది కదా అని చెప్పేసి వెళ్ళాల్సి వస్తూ ఉందా బీజేపీతో? మా మనసులో ఎలాంటి ఆలోచన లేదండి. మా ఆలోచన అంతా మా నాయకుడు ముఖ్యమంత్రి కావడం, మా చంద్రబాబు నాయుడు గారిని మరలా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చూడాలనే కోరిక తప్ప మాకు ఎలాంటి ఆలోచనలు లేవు. మా ఆలోచన అంతా ఒకటే, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలి, చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా మేము చూడాలి, అదే మా కోరిక. ఓకే, దానికోసం ఏదైనా సరే మీరు చేస్తారు. 100% మా తెలంగాణలో ఉన్న కార్యకర్తలను కూడా బహుశా చంద్రబాబు నాయుడు గారు పిలిపించుకొని అక్కడ పని చేయించుకుంటా అంటే కూడా పోయి ఆంధ్రప్రదేశ్లో పని చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. రైట్. సో ఇదండి ఇవాళ ఇంటర్వ్యూ. నెక్స్ట్ మరొక ఇంట్రెస్టింగ్ మరి ఇంపార్టెంట్ అవుతాం. మీ ముందు చూస్తున్నాను బీవీఆర్ టీవీ న్యూస్. అంటిల్ దెన్ బాయ్, టేక్ కేర్.